Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేటలో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే ఒంటరిగా ఉంటున్నా 60 ఏళ్ల పైన పడిన వాళ్ళని ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా ట్రాప్ చేస్తూ డబ్బులు అనేది తీసుకుంటున్నారు అని ట్రాప్. అయితే రీసెంట్ గా ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అవ్వడం తోటి 80 ఏళ్ల వృద్ధుడు 1,70,00,000 రూపాయలని పోగొట్టుకోవడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు మీరు ఎలా దీన్ని? చాలా మంది ఉన్నారమ్మా ఇలాగా. ఇప్పుడు నిన్న పేపర్లోనే చూసాం కదా, ఆయన ఎవరో యోగా గురువుని 32 ఇయర్స్ అమ్మాయి శిష్యురాలుగా చేరి ఆయనకి దగ్గరయ్యి ఆయన హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో రికార్డ్ చేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసింది. 50 లక్షలు ఎంతో డిమాండ్ చేసింది. మళ్ళీ 2 కోట్లు కావాలంటే ఆయన పోలీసులు ఆశ్రయించాడు, చివరికి పట్టుకున్నారనుకో. ఇలాంటి ఆయన ఎవరి దాకా అనేందుకు మా దాంట్లోనే జరిగింది. నారాయణమ్మ అని ఒక అమ్మాయింది, లేబరు. 50 పైన ఉంటారు కదా మా దగ్గర, ఎవరు 50 లోపు ఉంటారు కదా, అంచేత 50+ ఆవిడే ఏదో తప్పు చేసింది, ఎందుకో పొమ్మన్నాం, మేము జాయిన్ చేసుకోవాలి ఆ అమ్మాయిని. మళ్ళీ లోపలికి రానివ్వం కాబట్టి ఆ అమ్మాయి హోటల్లో మా ప్రోగ్రామ్ జరుగుతుంటే కింద రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చుంది. కింద ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, మేము పైన మా ప్రోగ్రామ్ గొడవలో మేము ఉన్నాం. ఉంటే ప్రోగ్రామ్ అయిపోయింది 4 గంటలకి. ఒక్కొక్కళ్ళే దిగి వెళ్తున్నారు. ఆ వెళ్ళడంలో ఓ 70 ఏళ్ళ ఒక కోమట్ల ముసలాయన ఫస్ట్ దిగాడు. ఆయన పట్టుకుంది ఈ నారాయణమ్మ. పట్టుకుని, నేను తోడునడ మెంబర్నేనండి, నేను తోడునడ కోసమే వచ్చాను, లేటుగా వచ్చాను, నన్ను పొమ్మంటే నేను కింద కూర్చున్నాను అని చెప్పింది. కూర్చొని మాట్లాడుకుందామంది. సరే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత, నేను కూడా లివ్ ఇన్ రిలేషన్ కోసమే చూస్తున్నానండి, మీరు లివ్ ఇన్ రిలేషన్ కోసమే చూస్తున్నారేమో కదా, మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం లివ్ ఇన్ రిలేషన్లో ఉందాం, మీ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంది. ఈయన ఒక 5 నిమిషాలు ఒక ఆడిది మాట్లాడేప్పటికి పాపం ఈ 70 ఏళ్ళ ఆయన టెంప్ట్ అయ్యాడు. సరే అన్నాడు. ఈవిడ ఆటోలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు తగులుతూ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకోవడం పక్కన పెట్టి నేను స్నానం చేసి వస్తాను వెళ్ళింది. ఈయనకి బుర్ర ఉండాలి కదా, అసలు అది నా ఇంట్లో స్నానం చేయడం ఏంటి, మాట్లాడుకున్న తర్వాత దాని కొంపకది పోవాలి కదా అని దానికి ఏవి రెస్ట్రిక్షన్ పెట్టలే. అది స్నానం చేసి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబా ఇస్తుందని నేను ఇక్కడ గుట్టకలేస్తూ కూర్చున్నాడు. అది స్నానం చేసి వచ్చి, నా దుద్దులు మోరీలో పడిపోయినాయి, మీ మోరీలో ఉంది, బంగారం దుద్దులు పోయినాయి అంది. నా కొడుకు చంపేస్తాడు, ఇప్పుడు నేను దుద్దులు లేకుండా పెడితే నువ్వు డబ్బులు ఇస్తావా చస్తావా అంది. ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తాను, అంతరాత్రి పూట కూడా ఎవరినో పిలిచి మోరీ అంతా ఎతికిచ్చాడు, దొరకలా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను, నువ్వు నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను అంది. ఏదో మొత్తం ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి దాని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు. కానీ ఆయన పూర్తిగా చెప్పలేదు ఇది, ఇంకా ఏదో కొంత గ్రంథం నడిచింది, లేకపోతే అది ఊరికే డబాయించదు కదా. ఏదో చేశాడు మొత్తం మీద. ఆ తర్వాత చెప్పాడు, ఇది మా వాళ్ళకి చెప్పాడు, నాతో చెప్తే తిడతాను కాబట్టి మా వాళ్ళ వరకు చెప్పాడు, ఇలా జరిగింది, నారాయణం ఇలా చేసింది అని. సో ఇది ఒకలాంటి హనీ ట్రాపే కదా. 70 ఏళ్ళు దాటిన ముసలాన్ని 50 ఏళ్ళది ట్రాప్ చేయడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆయనకు ఒక ఆడదాని అవసరం ఉంది, ఇంచేత 50 ఏళ్ళ వాళ్ళ కోసమే వచ్చాడు కాబట్టి అది 50 అయితే అయిందిలే అనుకున్నాడు. ఆయన కోవట్లైనా ఇది నాన్నబరామనైనా పర్వాలేదులే, మనకు కాలక్షేపం అవడానికి అనుకున్నాడు. ఒక్కరోజు మనకు గడిచినా చాలు కదా అనుకున్నాడు. ఆ ఒక్కరోజు గడిచినా చాలనే కక్కుర్తి ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, 1 లక్ష వదిలించుకున్నాడు ఆవిడ కోసమని. అంచేత ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడూ జరుగుతాయి. ఇప్పుడు మనం ఫేస్బుక్ లో చూసుకుంటే ఆవిడది ఎంత 28 to 30 ఇయర్స్ లోపే అమ్మాయి, ఇతనికి 80 సంవత్సరాలు. ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేయడము, ఇది మనం ఎట్లా చూడవచ్చు? తప్పనిసరిగా హనీ ట్రాప్ అని ఆయనకి తెలియాలి. 80 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల మనిషి నిన్ను యాక్సెప్ట్ చేసిందంటే ఎందుకు చేసింది అని ఆలోచన ఉండాలి కదా. 25 ఏళ్ల వయసులో ఉన్న మనిషికి నేను అంత అందంగా ఎలా కనపడతాను, అద్దంలో నా మొహమైనా అందంగా కనపడదు, నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయోజనం కోసం అనుకున్నారు అనుకోవాలి. అదేమీ లేదు, ఆయన ఒంటరిగా బాధపడుతున్నాడు కాబట్టి, ఆయనకు ఒక ఆడది అవసరం కాబట్టి ఆ అవసరంలో ఆయన ట్రాప్లో పడిపోయాడు. ఆయన నెమ్మదిగా ట్రాప్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు బహుశా ఫేస్బుక్లో. యాక్సెప్ట్ చేయగానే ఆయనతో చాటింగ్ మొదలుపెట్టి ఉంటుంది. ఈ చాటింగ్ లోంచి నెమ్మదిగా ఎప్పుడో నేను మీ ఇంటికి వస్తాను అని ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఇవన్నీ అమ్మ రోజు ఇంకా పెట్టడం వల్ల ఆయన ఇంకా డబ్బులు అడిగినంత కూడా ఇచ్చేస్తూ 1 పైన రూపాయలు లాస్ అయ్యాడు. ఎప్పుడు అది నీ వీక్నెస్ అంటున్నా, ఆ అమ్మాయి తప్పు కాదు, నీ బలహీనత. 25 ఏళ్ల అమ్మాయి 80 ఏళ్ల ముసలాన్ని ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడమ్మా? బుర్ర ఉండాలి కదా వాడికి, ఎలా నమ్మాడు? ఐ మిస్ యూ అంటే ఎలా నమ్మాడు? అరే నీ తండ్రి తాత వయసు ఉంది, తండ్రి కూడా కాదు, నీ తాతగారు వయసు ఉన్నవాడు, మనవరాలు వయసు ఉన్నది, ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అసలు? అదేదో ట్రాప్ చేస్తుంది నన్ను అనుమానం ఎందుకు రాలే? ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళు చాలా తేలిగ్గా ముసరాళ్ళని, సీనియర్ సిటిజన్స్ ఇదే చెప్పాను కదా, అలాగా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళు సింగిల్గా ఉన్నారో లేదో తెలుసుకొని
వాళ్ళని నెమ్మదిగా వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళు చాలా తేలిగ్గా ఒంటరితనంతో ఉంటారు కాబట్టి పడిపోతున్నారు. అంటే ఎక్కువగా ఏజ్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారమ్మా? ఇప్పుడు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ వచ్చేసి మీరంటే నాకు ఇష్టము, లేదంటే మీరంటే నేను లవ్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పేసి ఇలా అనడంతో వాళ్ళు అంటే ఆ ఏజ్లో ఎందుకని అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటారు? వాళ్ళు ఒంటరితనం ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి తోచదు, ఒక తోడు కోసం చూసుకుంటున్నారు. అందులో మగవాళ్ళకు ఒక బలహీనత ఏంటంటే వాడికి 80 ఏళ్ళైనా రాని 25 ఏళ్ళ అమ్మాయి 40 ఏళ్ళ అమ్మాయి అడుగుతారు. అసలు 50 వద్దంటారు వాళ్ళు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా 50 కంటే ఉండరండి, మీ దగ్గర 30 ఏళ్ళ వాళ్ళు ఉండరా అని అడుగుతారు. అంటే 30 ఏళ్ళదని 80 ఏళ్ళవాడు ఏం చేస్తావు చెప్పు, అసలు నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు దాన్ని కూర్చోబెట్టి లొట్టలేయాల్సిందే కదా, నీకేంటి ఉపయోగం? ఆ చిన్న వయసులో ఉన్నది నా దగ్గర ఉంటుందా అన్న కంట్రోల్ నీ మైండ్కి ఎందుకు ఉండదు? మైండ్ కంట్రోల్ ఉండదు. అది చిన్నది అనగానే, అది యంగ్ అనగానే ఈయన ఫీల్ అయిపోతుంటాడు. నాకు ఒక 65 ఏళ్ళ ఆయన ఫోన్ చేశాడు ఒకసారి, చాలా కాలం కిందట. ఆయన తోడు కావాలనుకుంటున్నానని అంటే నేను మామూలుగా అడిగాను, అంటే మీకు ఏ వయసు వాళ్ళు కావాలనుకుంటున్నారని. ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, నా పక్కన నా భార్యలా ఉండాలి కానీ నా కూతురులా ఉండకూడదు. యంగ్ అమ్మాయిని చేసుకుంటే మీ అమ్మాయి అని అడుగుతారు, ఎక్కడికైనా అడిగితే. కాదండి నా భార్య అని చెప్పాలి. నా పక్కన నా భార్యలా ఉండాలమ్మా, నాకు 65 అంటే అరౌండ్ 60, 55-60 వయసు వాళ్ళు సరిపోతారు. అంటే స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయిపోయి, మీరు ఒక్కరే కనబడుతున్నారండి, ఇలాగ నా పక్కన నా భార్యలా ఉండాలి, 55-60 ఏళ్ళ ఆవిడ కావాలన్నారు. ఎవరు అడిగినా సరే ఇంకా ఎంగులేరా ఇంకా ఎంగులేరా అని అడుగుతారండి, మీరు ఇలా అడుగుతున్నారా అన్న. అంటే ఆయన ఏం చెప్పాడో తెలిసిన, ఏం లేదమ్మా ఎంగదాన్ని చేసుకున్నాను అనుకో, అది ఇంట్లోనే దుకాణం పెడుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఆఫీస్కి వెళ్తే మనశ్శాంతి ఉండదు. అది ఇంట్లో ఏం చేస్తుందో, ఎవరిని పిలిచిద్దో అన్న టెన్షను. ఈ 60 ఏళ్ళ దాన్ని చేస్తున్నాను అనుకో, రాబాబు అని పిలిచినా ఎవడు రాడు. నాకు సేఫ్టీ గ్యారంటీ అదొక్కటే ఇంట్లో ఉంటుంది, భయం ఉండదు. అంచేత ఈ మనశ్శాంతి లేకుండా 30 ఏళ్ళ దాన్ని ఏం చేసుకోవడం ఎందుకు? అయిగా 60 ఏళ్ళది అయితే ఇంట్లో పడి ఉంటుంది, నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు. అందుకని నాకు 55-60 ఏళ్ళ వాళ్ళే కానీ యంగ్ వద్దమ్మా అన్నాడు. అలాగా ఆ పరిజ్ఞానం ఆ మగవాళ్ళకు ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే యంగ్ అనగానే ఫీల్ అయిపోతారు, అది నన్ను లవ్ చేస్తుంది అనగానే ఇంకా టెంప్ట్ అయిపోతారు. కానీ అది శాశ్వతం కాదు, అది హనీ ట్రాప్ అని వీళ్ళు ఇన్ని పేపర్లలో వస్తున్నా కూడా హనీ ట్రాప్ అని ఎలా తెలుసుకోరు? ఫేస్బుక్లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు ఆవిడ ఫ్రెండ్ రిక్వెస్ట్, అది నీకు అర్థమైపోవట్లేదు. ఆ 25 ఏళ్ళ మనిషిని 80 ఏళ్ళ వాడిని ఎలా లవ్ చేస్తుంది? ఆ పరిజ్ఞానం పోగొట్టుకునే వీళ్ళ మానసికమైన బలహీనతే ఆయన లక్షలు కోట్లు వదిలించుకున్నాడు. అంతే. ఇలాంటి హనీ ట్రాపులు చాలా ఉంటాయమ్మా, మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో. ఎందుకంటే డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు ఆడవాళ్ళు, చూస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా. ఇదేంటిది రోడ్డు గోడుని బంగారం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని వస్తుంటారు రోడ్డు మీద. మగాళ్ళు వస్తారు, కర్మంజాలకు లేడీ వచ్చింది అనుకో, వీడు టెంప్ట్ అయ్యాడు అనుకో, అయిపోయాడే దాని చేతి డిమాండ్ చేస్తారు, డబ్బులు తీసేస్తారు. అంటే వాడు అయిపోయినట్టే. వాడు నేను చూసాం కదా హెయిర్ కి కలర్ ఇస్తాను అని చెప్పేసి వచ్చి అలా 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 అన్ని రకాల హనీ ట్రాపులు ఉన్నాయి. అంచేత అసలు ఆడది అంటే ఆవిడ దూరంలో ఉండాలి తప్ప పరాయి ఆడదాన్ని నువ్వు పొరపాటున కూడా పిలవకూడదు. అది మంచి కానీ చెడ్డ కానీ నీకు మంచో చెడ్డో తెలియనప్పుడు అసలు రిస్క్ ఎందుకు, దాన్ని పిలవడం ఎందుకు? నీ జుట్టుకు రంగేస్తానని మా దాంట్లో కూడా ఒకసారి మా కమ్యూనిటీ లివింగ్ ఉంది. కమ్యూనిటీ లివింగ్లో కొంతమంది ఉండేవారు. ఒక ఆమె వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ సూపర్వైజర్ ఉండేది. ఓ ముసలాయన ఇలాగే జుట్టుకు రంగేయించుకుంటామంటే నేను వేస్తారా నీకు అందుట అని జుట్టుకు రంగేసింది. ఈయన టెంప్ట్ అయ్యాడు. ఈయన టెంప్ట్ అవగానే ఓ 40,000 50,000 అప్పడిగింది. ఇచ్చాడు. మరి జుట్టు ఊరికే రంగేసిందా? ఇచ్చాడు. డబ్బులు ఇవ్వదు కదా ఆయనకి, నాకు చెప్పాడు. నాకు చెప్తే నేనేం చేస్తాను, నువ్వు ఇచ్చే ముందు ఇవ్వనా అని అడిగావా, నీ కర్మ అనుభవించాను. రంగు వాల్యూ వచ్చేసి 40,000. ఒక అందమైన ఆడది జుట్టుకు రంగేసిందంటే దాని వాల్యూ ఉంటుంది కదా. అంచేత మగాళ్ళు ఈ టెంప్టేషన్ మానుకోవాలి. ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళతో అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి, ఆఫీసర్ ఉంటాడు, ఈ 25 ఏళ్ళ అమ్మాయి ఏదో పెన్ను పట్టుకున్నా పుస్తకం పట్టుకున్నా లోపలికి వెళ్తుంది, ఏదో మాట్లాడుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి నన్ను ఏదో అలా అన్నాడు ఇలా అన్నాడు, నా జాకెట్ చింపాడని బయటకు వచ్చింది అనుకో, అది అల్లరి చేస్తామో నువ్వే వదిలించుకోవాలి, దాన్ని నీ పరువు పోతుంది. కాబట్టి ఇలాంటి వాటికి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైనా చూడు, డాక్టర్స్ ఒక లేడీని పరీక్ష చేయాలంటే నర్సుని దగ్గర పెట్టుకుని పరీక్ష చేస్తారు. ఎందుకని? మనకి ఎందుకు వచ్చిన రిస్క్? కనీసం నర్సు ఉంటే ఇలాంటి సాహసం అది చెయ్యదు, చేసిన నర్సు సాక్ష్యం ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా ఉంటారు. అంత జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు భరించవలసింది, ముఖ్యంగా సింగిల్స్, సీనియర్ సిటిజన్స్. ఈ హనీ ట్రాపుల్లో పడితే వాళ్ళే నష్టపోతారు. తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.